మా నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి మేము బయలుదేరాం. మరి ఎంకరేజ్ చేస్తున్నారు? పిలిచింది మీరేదో ఆడికి పోయినట్టు మమ్మల్ని ఏమో పోలీసులను అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట. విడిచిపెట్టాం. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో, మిమ్మల్ని విడిచిపెట్టాం. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం. మీ అవినీతిని ఎండగడతాం. మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటే నేను 3 మంత్రులకు ఫోన్ చేశాను. మీరే సాక్ష్యం. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత గౌరవ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. గౌరవ మంత్రి అజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. మీ పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉన్నారు. మీరు చర్చకు పిలిచారు. మరి ఇది కరెక్ట్ కాదు అని టెలిఫోన్ ద్వారా 3 ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటాయి. ఇప్పుడు 3 మంత్రుల పర్సనల్ ఫోన్కి ఫోన్ చేశారు. నా ఫోన్లో డైల్డ్ కాల్ లిస్ట్ ఉంది, వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది. అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు మంత్రులు? చర్చకు పిలిచింది మీరే అయితే మీ పోలీస్ కమిషనర్ చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ చేయొద్దు, పంపించండి అని చెప్పొచ్చు కదా. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు నాయి? మీరు ఫోన్లు ఎత్తరు, మీరు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయిస్తారా? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోక ముడిచారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటుంది, ఏం చేయబోతారు? మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతిని అంతా బయట పెట్టాం, రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తారు. చాలాసేపు ఫోన్ రింగ్ అయింది, కానీ గౌరవ మంత్రులు 3 కూడా ఫోన్లు ఎత్తలేదంటే వాళ్ళు చర్చకు సిద్ధంగా లేరని నేను భావిస్తా ఉన్నాను. చర్చకు సిద్ధంగా ఉంటే ఫోన్లు ఎత్తే వాళ్ళు, మాతో మాట్లాడే వాళ్ళు, పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని పంపించండి అని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఒకవైపు వాళ్ళు ఏదో వచ్చినట్టు మేము రానట్టు పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక డ్రామా నడుపుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? నిజంగా తప్పు చేయని వాళ్ళు అయితే, చర్చకు సిద్ధమున్న వాళ్ళు అయితే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వం ఎవరిది? వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే మంత్రులు, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు. మీరే పోలీసులకు చెప్పి అడ్డుకోమంటారు. మీరేదో మళ్ళీ మీరే సవాల్ విసిగి చర్చకు మమ్మల్ని రమ్మంటారు. ఏం డ్రామా ఇది? రెడ్డి గన్ పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఏం మాట్లాడారో మనం చూసాం. అంటే తెలంగాణ భవన్ లో పరిస్థితి ఏంటనేది మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఎస్ ఝాన్సీ, కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ ముందు పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం తెలంగాణలో ఇప్పుడు సవాళ్ళు ఏవైతున్నాయో, ప్రధానంగా జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీకి విసిరిన సవాల్కు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చాలా సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదయమే వాళ్ళు తెలంగాణ భవన్ కు చేరుకొని జూపల్లి కృష్ణారావు కోసం ఎదురు చూశారు. అయితే మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కావచ్చు, మిగతా పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా మంత్రులు ఎవరైతే గన్ పార్క్ వద్దకే రావాలని చెప్పి ప్రతి సవాల్ విసిరిన నేపథ్యంలో హరీష్ రావు గన్ పార్క్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాసేపటి క్రితమే ఆయన ప్రత్యేకంగా గన్ పార్క్ వెళ్లేందుకు తెలంగాణ భవన్ నుంచి సిద్ధమైతే పోలీసులు అడ్డుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా రోపు వేసి పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటికి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రులు ప్రశ్నించిన విధంగా, మంత్రులు సవాళ్లు విసిరిన విధంగానే తాము అన్ని ఆధారాలతో అప్పులపై కావచ్చు, లేకపోతే గురుకులాల్లో 2000 కోట్ల అవినీతిపై కావచ్చు, ప్రతి అంశంపై ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని చెప్పి హరీష్ రావు చాలా స్పష్టంగా పోలీసులకు చెప్పారు. మంత్రులు కోరిన నేపథ్యంలోనే, మంత్రులు సవాల్ చేసిన నేపథ్యంలోనే తాము చర్చకు వెళ్తున్నాం, తమని వెళ్ళనివ్వాలని చెప్పి హరీష్ రావు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు పోలీసులకు విన్నవించినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి చాలాసేపు ఉద్రిక్త పరిస్థితుల తర్వాత హరీష్ రావును పోలీసులు కాసేపటి క్రితమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. జడ్జి అంటే కనక ప్రస్తుతం అక్కడ పరిస్థితి అంతా కూడా అదుపులోనే ఉందనుకోవచ్చా?
పరిస్థితి. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ఆయన మరికాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, కేటీఆర్ ఒకవేళ జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తే తాను అందుబాటులో ఉంటానని చెప్పి కేటీఆర్ చెప్పారు. కాబట్టి కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లో ఇంకా వేచి చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ రావు ఏదైతే గన్ పార్క్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారో హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి చాలా స్పష్టంగా ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, సామాన్య జనంలో కూడా అసలు ఏం జరగబోతోంది, అధికార కాంగ్రెస్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లు కావచ్చు, లేకపోతే ఆ సవాళ్లను స్వీకరించి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతల సవాళ్లను స్వీకరించి ఎక్కడికైనా చర్చకు సిద్ధమని చెప్పి వాళ్ళు బయలుదేరే పరిస్థితి. ఇటువంటి అన్ని రాజకీయ అంశాలన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా, చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా జూపల్లి కృష్ణారావు తాను సిద్ధమే అని చెప్పి అరగంటలో గన్ పార్క్ దగ్గరికి వస్తానని చెప్పి జూపల్లి కృష్ణారావు మరోసారి సవాలు విసిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ సవాళ్ళ పర్వం అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ సవాళ్ళన్నీ ప్రతి సవాళ్ళన్నీ కూడా వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానమైనది తెలంగాణలో ఏ ప్రభుత్వం హయాంలో ఎంత అప్పు చేశారన్న దానిపైనే ప్రధానంగా ఈ సవాళ్ళ పర్వం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 19 మంది ముఖ్యమంత్రులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్ల అప్పులు చేస్తే కేవలం 9.5 ఏళ్లలో కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చారని చెప్పి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన ఆరోపణ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఆరోపణల్ని కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్న మీడియా సమావేశంలో కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చెప్తున్నాయని కూడా అబద్ధాలే. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం అప్పు చేసింది 2,80,000 కోట్లు మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ చెప్పారు. అందుకు కావాల్సిన ఆధారాలన్నీ కూడా తాము సమర్పిస్తాం. ప్రత్యేకంగా లోక్సభలో కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఎంత అప్పు చేసిందన్న దానిపై ఇచ్చిన నివేదిక కూడా బయట పెడతాం, అన్ని ఆర్బీఐ ఇచ్చిన లెక్కలు కూడా బయట పెడతామని చెప్పి కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ దీనిపైనే పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ సవాళ్లను హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడికైనా చర్చకు సిద్ధమని చెప్పి నిన్న కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ మేరకు తెలంగాణ భవన్కే వస్తానని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరిన నేపథ్యంలో హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి ఇక్కడ వేచి చూసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ తర్వాత మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ వీళ్ళంతా కూడా గన్ పార్క్ వెళ్ళి అక్కడే చర్చ చేద్దామని చెప్పి సవాల్ విసిరిన నేపథ్యంలో హరీష్ రావు ఇక్కడ నుంచి బయలుదేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ వెళ్లేందుకు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మిగతా ముఖ్య నేతలంతా కూడా పోలీసులు తెలంగాణ భవన్ ముందే అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున రోప్లు తాళ్లు కట్టి వాళ్ళ వాహనాలు ముందుకు వెళ్లకుండా చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ రావు చాలాసేపు వాళ్ళందరినీ పోలీసులందరినీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హరీష్ రావు స్వయంగా అడ్లూరి లక్ష్మణ్కు, పొన్నం ప్రభాకర్కు, అజారుద్దీన్కు ఆయన స్వయంగా ఫోన్ చేశారు. కానీ వాళ్ళు మంత్రులు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి హరీష్ రావు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ప్రభుత్వమే, మంత్రులే సవాలు విసిరారు చర్చకు సిద్ధమని చెప్పి. ఆ సవాల్ను స్వీకరించి తాము అన్ని ఆధారాలతో నిరూపిస్తాం, అప్పులపై కావచ్చు, సంక్షేమంపై కావచ్చు, లేకపోతే గురుకులాల్లో 2,000 కోట్ల రూపాయల అవినీతిపై కావచ్చు, వీటన్నిటిపైన తాము ఖచ్చితంగా ఆధారంతో నిరూపిస్తామని చెప్పి హరీష్ రావు చెప్పినప్పటికీ కూడా మంత్రులే తాము సవాలు కాలు దువ్విన నేపథ్యంలో తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా పోలీసుల ద్వారా తమను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం, ప్రభుత్వం తోక ముడిచింది అని చెప్పి చాలా స్పష్టంగా హరీష్ రావు చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మంత్రులే సవాల్ విసిరారు, సవాల్కు మేము సిద్ధమని ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసుల ద్వారా తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సవాల్ నుంచి మంత్రులు, ప్రభుత్వం తోక ముడిచి వెళ్ళిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా హరీష్ రావు విమర్శించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఒక గంట పాటు మాత్రం తెలంగాణ భవన్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హరీష్ రావును కాసేపటి క్రితమే హరీష్ రావుతో పాటు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, మిగతా ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ అంశాలన్నింటినీ కూడా తెలంగాణ భవన్లోనే ఉండి పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికాసేపట్లో మీడియాతో మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. మరికాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి అసలు ఉదయం నుంచి ఏం జరుగుతుంది, అసలు ఈ సవాళ్ళకు ఎవరు తెరలేపారు, సవాళ్లలో ఎవరిది పై చేయి, ఎవరు ఈ సవాళ్లను స్వీకరించి సిద్ధమయ్యారు, ఇటువంటి అంశాలన్నీ కూడా కేటీఆర్ మీడియాకు వివరించే అవకాశం కనిపిస్తుంది. కర్ణాకర్ మరికాసేపట్లో కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. ఈ మీడియా సమావేశం ద్వారా అసలు కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అంతా కూడా చాలా ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఆరోపణలన్నింటికీ కూడా సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తోందా ఈ సమావేశం ద్వారా? ఖచ్చితంగా కేటీఆర్ ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అప్పులపై ఎప్పుడైతే మాట్లాడారో మొన్న రైతు భరోసా సమావేశంలో అప్పుడే కేటీఆర్ దానికి కౌంటర్ ఇచ్చారు. చాలా స్పష్టంగా కేటీఆర్ ఒక విషయం అప్పుల విషయంలో నిన్న మీడియాకు చెప్పిన అంశాన్ని మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా 9.5 ఏళ్లలో అంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి సమైక్య రాష్ట్రంలో ఉన్న అప్పు 72,000 కోట్ల రూపాయల వాటా తెలంగాణకు వచ్చింది. ఆ తర్వాత 9.5 ఏళ్లలో అంటే 2023 డిసెంబర్ 6 తారీఖు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం దిగిపోయే సమయం నాటికి
అప్పుడున్న తెలంగాణ అప్పు మొత్తం 3,50,000 కోట్ల రూపాయలు. అంటే అందులోంచి 72,000 కోట్ల రూపాయలు తీసేస్తే బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి నిన్న చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ 8 లక్షల కోట్ల రూపాయలు 9.5 ఏళ్లలో కేసీఆర్ అప్పు చేశారని చెప్పి అబద్ధం చెప్తున్నారు. దాన్ని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న కేటీఆర్ చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చే కేటీఆర్ ఈ అంశాలనే మరోసారి లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిన సవాలుకు తాము సిద్ధమై అన్ని ఆధారాలతో నిరూపించేందుకు తాము బయలుదేరితే తమను పోలీసుల ద్వారా అడ్డుకుని తోక ముడిచారని చెప్పి చాలా స్పష్టంగా హరీష్ రావు ఏదైతే మాట్లాడారో కేటీఆర్ కూడా ఇప్పుడు ఇవే అంశాలను మరోసారి మీడియాకు చెప్పే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ కరుణాకర్.